హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 2025వ సంవత్సరము మార్చి నెలలో 29వ తేదీ శనివారం రోజు మనకి మొట్టమొదటి పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈ గ్రహణం మన భారతదేశంలో అసలు కనిపిస్తుందా లేదా, గ్రహణ నియమాలు పాటించాలా లేదా, పట్టు విడుపు సమయాలు, గర్భవతులు జాగ్రత్తలు పాటించాలా లేదా, ఏ ఏ దేశాలలో కనిపిస్తుంది, ఇంకా మనకి 29వ తేదీ గ్రహణం ఏర్పడుతుంది. 30వ తేదీ తర్వాత రోజే మనకి మన తెలుగువారి నూతన సంవత్సరమైనటువంటి ఉగాది పర్వదినం వస్తుంది. కాబట్టి ముందు రోజు గ్రహణం వస్తుంది కాబట్టి ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి, అసలు మనకి ఆ శుచి శుభ్రతలు పాటించాలా లేదా, ఇవన్నీ కూడా క్లియర్గా ఈ వీడియోలో చూద్దాము ఫ్రెండ్స్. మనకి ఖగోళ శాస్త్రం ప్రకారం ప్రతి సంవత్సరము కూడా 4 గ్రహణాలు ఏర్పడుతూ ఉంటాయి. మనకి ఈ 2025వ సంవత్సరంలో కూడా 4 గ్రహణాలు వస్తున్నాయి. 2 సూర్యగ్రహణాలు, 2 చంద్రగ్రహణాలు. సాధారణంగా పౌర్ణమి రోజులలో చంద్రగ్రహణం, అమావాస్య రోజుల్లో సూర్యగ్రహణం ఏర్పడుతూ ఉంటాయి. ఈ 2025వ సంవత్సరంలో మార్చి 14వ తేదీ మొదటి చంద్రగ్రహణం వస్తుంది. దాని గురించి పూర్తి వివరాలు నేను అప్లోడ్ చేసిన వీడియో ఉంది ఫ్రెండ్స్, అది డిస్క్రిప్షన్లో ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి. సాధారణంగా భూమికి సూర్యునికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు భూమి మీద కొంత భాగానికి సూర్యుడు పూర్తిగా కానీ పాక్షికంగా కానీ కనిపించడు. దీనిని మనము సూర్యగ్రహణం అంటారు. పూర్తిగా కనిపించినప్పుడు సంపూర్ణ సూర్యగ్రహణము, ఇంకా పాక్షికంగా అయితే పాక్షిక చంద్రగ్రహణంగా భావిస్తాము. ఈ గ్రహణాలు అన్నీ కూడా భూమి, సూర్యుడు, చంద్రుడి మధ్య జరిగేటటువంటివి అన్నమాట. అయితే ఒకప్పుడైతే గ్రహణాలు అంటే భయం ఉండేదండి. ఇప్పుడు ఈ గ్రహణాలు అని అంటే కళ్ళజోళ్ళు పెట్టుకొని కూడా అవి చూడడానికి ప్రజలు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. అయితే చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే మనకు మంచిది అట్లా అని కూడా చెప్తున్నారు. మనకి 2025వ సంవత్సరం మార్చి 29వ తేదీ శనివారం రోజు అంటే ఫాల్గుణ అమావాస్య రోజున మొదటి సూర్యగ్రహణము పాక్షిక సూర్యగ్రహణంగా ఏర్పడనుంది. ఈ గ్రహణము రాహుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణంగా ఏర్పడనుంది. ఇక పట్టు విడుపు సమయాలు చూసుకున్నట్లయితే మార్చి 29వ తేదీ శనివారం రోజు మధ్యాహ్నం 2:20 నుండి సాయంత్రం 6:13 వరకు మనకి ఈ గ్రహణం ఉంటుంది. అయితే ఈ గ్రహణం మన భారతదేశంలో కనిపిస్తుందా లేదా అంటే మన భారతదేశంలో అస్సలు కనిపించదండి. మన భారతదేశంలో అసలు కనిపించదు కాబట్టి మనకి ఎటువంటి పట్టు విడుపు సమయాలు కానీ, గ్రహణ నియమాలు కానీ, గర్భవతులు జాగ్రత్తలు తీసుకోవడమేనా, నియమాలు పాటించడం అవి అయితే ఎటువంటివి ఏమీ చేయనక్కర్లేదు, మనకు లేదు కాబట్టి మనకి ఎటువంటివి కూడా వర్తించవని మన పండితులు చెబుతున్నారు. అయితే ఇక్కడ ఒక విషయం అండి, మనకి సూర్యగ్రహణము అంటేనే రేడియేషన్స్ ప్రభావము చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రెగ్నెంట్ లేడీసు ఆ టైము, అందులో అది మధ్యాహ్నం టైమే కాబట్టి బయటికి వెళ్లకుండా ఇంట్లోనే చక్కగా పడుకొని ఉంటే కూడా మంచిది. ఇది అందులో ఇక ఎండాకాలం కూడా ఇంకా మధ్యాహ్నము గ్రహణం టైంలో ఆ టైంలో ఎందుకండి బయటికి వెళ్ళడం, ఏదైనా మన మంచికే అనుకొని కొంచెం సేపు ఇంట్లోనే పడుకొని ఉండండి. అంటే బిడ్డకి తల్లికి కూడా మంచిది. మనకి లేదు కానీ ఆ రేడియేషన్స్ ప్రభావం అయితే ఉంటుంది కాబట్టి బయటికి వెళ్ళకుండా ఉంటే మంచిది. ఏ నియమాలు ఏమీ పాటించిన అవసరం లేదండి. ఇక మనకి ఈ గ్రహణం కనిపించేటటువంటి ప్రదేశాలు ఏమిటి అంటే బెర్ముడా, పోర్చుగల్, కెనడా, USA, మొరాకో, గ్రీన్లాండ్, ఐర్లాండ్, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, బెల్జియం, నెదర్లాండ్, ఫాలో దీవులు, జర్మనీ, డెన్మార్క్, నార్వే, స్వీడన్, రష్యా, హంగేరీ, ఇటలీ, పోలాండ్, రొమేనియా, ఉక్రెయిన్, వెనిజులా, వాటికన్ సిటీ మొదలగు దీవులలో ఈ గ్రహణం కనిపిస్తుంది. ఈ గ్రహణం కనిపించేటటువంటి ప్రాంతాలలో గర్భిణీ స్త్రీలు పట్టు విడుపు సమయాలు కానీ, ఈ జాగ్రత్తలు కానీ అన్నీ పాటించాలండి. అలాంటప్పుడు మనకి ఈ గ్రహణ ప్రభావం పడకుండా తల్లి బిడ్డ కూడా క్షేమంగా ఉంటారు. మనకి 29వ తేదీ గ్రహణం శనివారం రోజు వస్తుంది. ఆదివారం రోజు అంటే 30వ తేదీ మనకి ఉగాది పర్వదినము కాబట్టి అందరూ అనుకుంటారు గ్రహణం వచ్చింది, గ్రహణం నెక్స్ట్ డేనే మనకి పర్వదినం వస్తుంది, అన్నీ శుభ్రం చేసుకోవాలి ఇలా అనుకుంటారండి. మనకి ఈ గ్రహణంకి పర్వదినంకి అయితే ఎటువంటి సంబంధము లేదు. మన భారతదేశంలో అస్సలు కనిపించదు కాబట్టి మనకి సంబంధం లేదు. కాకపోతే ఈరోజు అమావాస్య, కొత్త అమావాస్య కూడా అంటామండి. ఈ అమావాస్య రోజు అయిన తర్వాత మనం అన్నీ క్లీన్ చేసుకుంటాము. తర్వాత రోజే పండగ వస్తుంది కాబట్టి ముందు రోజు శుక్రవారం కాబట్టి ముందు రోజులో చేసుకోవచ్చు. తెలిసింది కదా ఫ్రెండ్స్, మనకి శ్రీ క్రోధినామ సంవత్సరంలో వస్తున్న ఆఖరి మరియు 2025వ సంవత్సరంలో వస్తున్నటువంటి మొట్టమొదటి సూర్యగ్రహణం గురించి మనకైతే మన భారతదేశంలో ఎటువంటి ఇది గ్రహణ ప్రభావం అయితే లేదు ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు కొంచెమైనా యూజ్ అయినట్లు అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. గ్రహణ సమయంలో ప్రెగ్నెంట్ లేడీస్ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.